ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మరొక దినమిచ్చి మనకు వాగ్దానంగా కూడా వాక్యం ఇచ్చి నడిపిస్తున్న ఆ సర్వోన్నతుని కనపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవుడు ఈరోజు మనల్ని ఎంత ఆశీర్వదించిన వాక్యమును మనకు అనుగ్రహిస్తున్నారండి. మళ్ళీ ఒకసారి చదువుతాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడో దేవుని బిడ్డలమైన మనకందరికీ కూడా తెలుసండి. ఆ వ్యక్తి అబ్రహాం అండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాముతో ఈ ఆశీర్వాద వాక్యం ఇచ్చి వాగ్దానముగా ముందుకు నడిపిస్తున్నారు. ఎప్పుడు ఇచ్చారండి? ఆయనకు సంతానం లేని సమయంలో, శారీరకంగా మానసికంగా కృంగిపోయిన సమయంలో, ఆ తర్వాత సామాజిక పరంగా కుటుంబ పరంగా అన్ని విషయాలలో అతను కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఆ సమయంలో ఆ యొక్క స్థితిలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని మొదటి వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడండి. ఏం సెలవిస్తున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు నేను ఆజ్ఞాపించు నీకు నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ అబ్రహామును పిలిచి నీవు లేచి అని అన్నాడండి. అంటే అతను భౌతికంగా పడుకొని ఉన్నట్ట, కూర్చొని ఉన్నట్ట, అనారోగ్య స్థితిలో ఉన్నట్ట కాదు కదా. అంటే నీవు లేచి అని మాట్లాడాడండి. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి ఎక్కడి నుంచి వెళ్ళాలనో ముందు దానికి ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. అంటే నీవు లేచి అంటే దేనిని బట్టి లేవమంటున్నాడు? నీవు లేచి మానసికంగా నువ్వు కృంగిపోయి ఉన్నావు, శారీరకంగా బలహీనపడి ఉన్నావని ఆలోచిస్తున్నావు, సామాజిక పరంగా నీకు సంతానం లేదు అని చెప్పి నువ్వు అదే ఆలోచనతో ఉన్నావు, కుటుంబ పరంగా అవమానంతో కృంగిపోతున్నావు. ఈ అన్ని స్థితులలో నుంచి నిన్ను నీవు సిద్ధపరచుకుని లేవు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ చెప్తున్న మాట నీవు లేచి అని అన్నాడండి. అంటే వాటిని అన్నిటిని విడిచిపెట్టు, అవన్నీ లోక సంబంధమైనవి, కానీ నేను చెప్తున్న నా వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలి అని అంటే దాన్ని అందుకునే స్థితిలో నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అందుకే నీవు లేచి అని అన్నాడండి. అంటే ఇంతవరకు ఉన్న నీ ఆలోచన చాలు, ఇప్పటి నుంచి నా ప్రణాళిక ప్రకారం ఉన్న నడవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని లేచి అని అన్నాడండి. నీవు లేచి ఆ తర్వాత నీ దేశము నుండి, ముఖ్యంగా దేశము నుండి ఆ తర్వాత నీ బంధువుల యొద్ద నుండి, ఆ తర్వాత నీ తల్లిదండ్రుల నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అంటే నీది అని అనుకున్న నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేక లోకానుసారముగా దేనిని నువ్వు ఆధారం చేసుకున్నావో ఆ స్థితి కావచ్చు, వీటినన్నిటినీ నువ్వు విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము అని అన్నాడు. అంటే లోకానుసారమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టి ఆత్మానుసారముగా పరలోక తండ్రిని నిన్ను దీవించడానికి దిగి వచ్చి నేను నీతో చెప్తున్నానే వాటినన్నిటినీ నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అంటే నువ్వు నా సన్నిధిలో అందుకోవలసిన ఆశీర్వాదములు చాలా ఉన్నాయి కాబట్టి నేను నడిపించే దిశగా నువ్వు వెళ్ళు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలైన సహోదరి సహోదరులారా, మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ స్థితిని బట్టి లోకానుసారంగా ఉన్న దానిని అధికముగా దేనిని ప్రేమిస్తూ నువ్వు పొందుకోవాలన్న ఆలోచన కూడా లేక, పొందుకోవాలనుకుంటున్న దీవెన అందుకోలేక, ఆశగా ఎదురు చూస్తున్న ఆశీర్వాదము నీ యొద్దకు రాక, అది కావాలి అని అనుకుంటూ నువ్వు ఆలోచనలో ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ ఆశీర్వాదానికి ఆటంకం నువ్వు లేచి నిలబడకపోవడమే, అంటే దేనినైతే నువ్వు ఆధారం చేసుకుని ఉన్నావో అదే నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉందేమో. ఎప్పుడైనా దేవుని దగ్గర అడగగలిగినావా? దేవా ఏదయ్యా నీ చిత్తము అని అన్నావా? అబ్రహాంను నువ్వు నడిపించావు,
మరి నన్ను దేనిని వదిలిపెట్టమంటావయ్యా అని ఈరోజు నువ్వు అడిగితే తప్పకుండా నీకు కూడా దేవుడు జవాబిస్తాడు. అందుకే నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముతో మాట్లాడినప్పుడు అక్కడ తనేం చేయబోయేదాన్ని కూడా దేవుడు అతనికి బయలుపరిచాడండి. ఏమని చెప్పాడు? ముందుగా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ముందుగా ఏం చేస్తాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. ఏం ఆ గొప్ప జనము అంటే అంతదాకా నీది అని అనుకున్న జనాంగములు నువ్వు లేవు కాబట్టి అనేక జనాంగములకు నీది అని అనుకున్న జనాంగములకు నిన్ను పరిచయం చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అంటే ఇంతవరకు నువ్వు కలిగి ఉన్న జనాంగములు వేరు, ఇక్కడ నుంచి నేను నిన్ను ఆశీర్వదించి ఇవ్వబోయే జనములను నీకు నేను ఇస్తాను అని అంటున్నాడు. ఆ సంతానంగా, ఆ తర్వాత గొప్ప జనముగా చేసి, ఆ తర్వాత ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అంటే నువ్వు నిన్ను దేవుడు లేచి నువ్వు విడవాల్సిన స్థితిని వదిలిపెట్టి నువ్వు బయలుదేరితే దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తానని అన్నాడు. రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మూడవదిగా నీ నామమును గొప్ప చేస్తాను అని అన్నాడు. ఒక్కటి విడిచిపెట్టడం ద్వారా, దేవుడు నడవమన్న దిశగా నడవడం ద్వారా అబ్రహాం ఎంత ఆశీర్వాదం పొందాడో ఈరోజు మనకు అందరికీ తెలుసు అండి. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి, వాక్యం నేర్చుకొని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనకు అబ్రహాంను ఆశీర్వదించి దేవుడు నడిపించినప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం అందుకున్నాడండి. ఆయన ఎంత గొప్ప దీవెన అందుకున్నాడండి. కొన్నిసార్లు మనస్కరించదు మనకు దేవుడు చెప్పిన మాటలు. దేవుడు నడవమన్న దిశగా వెళ్తే యోనాలాగా దారి తప్పిపోయి ఇంకొక స్థితికి వెళ్తాం మనం. అయినా దేవుడు విడిచిపెట్టాడు. అందుకే ఇక్కడ అబ్రహాం అటువంటి యోనాలాగా ఏ పని చేయలేదులేండి, దేవుడిని ధిక్కరించి వెళ్ళలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహామును పిలిచి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశము నుంచి నీవు బయలుదేరి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళుము. అక్కడ నేనేం చేయబోతున్నాను? ఫస్ట్ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తాను, మూడవదిగా నీ నామమును గొప్ప చేయుదును, ఆ తర్వాత నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడో, ఏ ప్రణాళిక నెరవేర్చడానికి నీతో మాట్లాడుతున్నాడో నీకు దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి వాక్యమై ఉన్న యేసయ్యను అడుగు, దేవా నేను కొన్ని బలహీనతలు వదిలిపెట్టుకోలేకపోతున్నాను ప్రభా, కొన్నిటిని నేను విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, కొన్నిటిని ఎంత వదిలించుకుందామన్నా వదిలించుకోలేని స్థితిలో ఉన్నా, తిరిగి నా ఆలోచన అటువైపే వెళుతుంది, తిరిగి నా ధ్యాస అంతా అటువైపు వెళుతుంది ప్రభా, నేనేం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు ప్రభా అని చెప్పి కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే ఈ వాక్యం ఇచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అతనికి సంతానము కలిగింది. ఈరోజు అతను ఆ విశ్వాసులకి తండ్రిగా మార్చబడ్డాడు. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని లేవనెత్తుకొని, అబ్రహాము లేని వాక్యం అంటూ ఉండదండి ప్రతి మెసేజ్లో కూడా. అటువంటి కృపతో దేవుడు ఆదరించి ముందుకు నడిపిస్తున్నాడే. మరి దేవుడు చెప్పిన విధంగా కొన్ని బలహీనతలను విడిచిపెట్టి దేవుడికి అయిష్టమైన వాటిని, నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్నవి నువ్వే విడిచిపెట్టాలి కదా. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు దేన్నైతే దేవుడు విడవమని చెప్తున్నాడో దాన్ని విడిచిన మరుక్షణంలో దేవుడు చూపించిన ఆయన చిత్త ప్రకారం నడిపించుకున్న స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అక్కడ నుంచి దేవుడు కార్యాలు మొదలవడాన్ని దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికగా సిద్ధపరిచి ఉన్నాడు. దానిని నువ్వు చూసి దేవుని మహిమపరచగలవా? ఇటు కృప ఈ వాక్యం విన్న మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్య తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ఆదరించి అయ్యా ఈరోజు ప్రభా అబ్రహామును పిలిచి పేరు పెట్టి నీ కొరకు నిలబెట్టుకుని ఆశీర్వదించిన నీ వాగ్దానమును ఈరోజు మాకు ఇచ్చావు తండ్రి. మీకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, నిన్ను నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందు అని సెలవిచ్చిన 12వ అధ్యాయము 2వ వచనము ఆదికాండము నుంచి నీవు సెలవిచ్చిన నీ మాటను, అబ్రహామును బట్టి ఇచ్చిన వాగ్దానమును ఈరోజు మా దాకా నీవు నడిపించి ఉన్నావంటే మమ్మల్ని ఆశీర్వదించడానికే. కానీ మేము అనుకున్న రీతిలో ఆశీర్వాదం అందుకోలేని స్థితిలో ఉన్నామయ్యా. అటువంటి మమ్మల్ని అబ్రహాము వల్లే నీవు లేచని నువ్వు బాతని ఆయత్తపరిచిన విధముగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి ముందుకు నడిపించడానికే మాట్లాడి ఉన్నావు తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వాగ్దానమును స్వతంత్రింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ప్రభా
ఇదిగో తండ్రి ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంలో నడిపించండి, ఆశీర్వాదంను దయచేయండి, శాంతి సమాధానముల చేత నింపండి ప్రభ. మీకే వందనాలు. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఇదిగో ప్రభ సేవకులను స్వార్థికులను జ్ఞాపకం చేసుకొని వారి సంఘాలను మీరు పరిచర్యలను దీవించండి తండ్రి. మీకే వందనాలు. రోగగ్రస్తులే మరణ పడక మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. యెహోవా రాఫాగా దిగి వచ్చి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు. ఏ కుటుంబాల భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, ప్రేమ లేక, అసమాధాన స్థితిలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ నాయన గడుపుతున్నారు, వారి కుటుంబంలోనికి దిగి రండి ప్రభా. మీ పరలోక సమాధానమును షాలోముగా నీవు దిగి వచ్చి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య తండ్రి. మీకే వందనాలు. నీకు స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు ప్రభా. నా దేవ నీకే స్తోత్రములు. ఏ బిడ్డలకైతే వివాహము కాలేక ప్రభ, అనేక మంది బిడ్డలు వయసు అయిపోతుందని తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి కావాల్సిన సమయంలో వివాహాలు కావడం లేదని ఏ తల్లిదండ్రులు అయితే కృంగిపోతున్నారో, ఏ బిడ్డలైతే నలిగిపోతున్నారో వారి మధ్యలో మీరు దిగి వచ్చి అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. వివాహం అన్ని విషయంలోనికి ఘనమైనది అని చెప్పిన దేవుడవు నీవే కనుక ఆ ఘనమైన కార్యమును కూడా వారి జీవితాలలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులు అన్నాయన ఇదిగో ప్రభ, అప్పుల భారముతో ఉన్న వారిని క్రీస్తు మహిమైశ్వర్యము చెప్పిన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీకే స్తోత్రములు, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా, యవన కాలంలో వారు మోడుస్తున్న కాడిని సులువుగా మార్చి మీ నీతి మార్గంలో నడిపింపచేసి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. దేవా, రక్షణ పొందుకొని కూడా లోకానుసారముగా జీవిస్తూ భ్రష్టత్వంలో జీవిస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ నీతి మార్గంలో నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీకే స్తోత్రములు. విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపు చేసి వాక్యానుసారంగా మీ దీవెనలు అందుకొని మిమ్మల్ని మహిమపరిచే త్రోవలలో నడిపించి మీరే మహిమ పొందమని మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రములు. మీ అందరికీ కూడా వందనాలు. మంచి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు ఆదరించి నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఈ వాక్యం ద్వారా నేను దీవించబడి ఉన్నానని తృప్తి పొంది మీకు మీరుగా ఆగిపోకుండా అనేకులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయమని అడుగుతున్నాను. ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు దీవెనకరంగా వీరులాగా అనునిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు దేవుడిని కనపరచండి. అందరినీ ప్రేస్తలాడండి. నూతన సృష్టిగా చేసి